ఒక చిన్న కథ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు అందరికీ గుర్తు చేస్తాను. ఒక ఇద్దరు రాజులు పోరాటం చేసేటప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు, గెలిచిన వారు ఓడిన వారికి మరణశిక్ష విధించాలని చెప్పారంట. ఇద్దరు రాజులు పోరాటం చేసిన తర్వాత ఒక రాజు ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత గెలిచిన రాజు ప్రజలే చెప్పారు కాబట్టి మరణశిక్ష వేయమని చెప్పాడంట. మరణశిక్ష వేసే సమయంలో ఆ తాడు తెగిపోయింది. తాడు తెగిపోతే మళ్ళా అతను ఉరిదీసేవాడు రాజుకాడికి వచ్చి, రాజా ఉరిదీసే సమయంలో తాడు తెగిపోయిందంటే వాని పాపాన వాడు పోతాడు, వానికి క్షమించురా అన్నాడంట. క్షమించురా అని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళి మీ రాజు ఏమన్నాడు అన్నాడంట. ఏమన్నాడు అంటే, మా రాజు నిన్ను ఉరిదీయొద్దంటాడు అనుకున్నావు కదా అన్నాడంట. అవును, మీ రాజు నైజం అది కదా, అతను ఉరిదీయనీయడు అంటే, ఓ పిచ్చోడా, మా రాజు అక్కడ లేడు, మా యువరాజు ఉన్నాడు, ఇలా సచ్చే వరకు ఉరిదీయమని చెప్పిండు అని చెప్పిండంట. అందుకనే రాష్ట్ర రాజకీయాల నుంచి ఇప్పటి నుంచి మాట్లాడేటువంటి నాయకులు భవిష్యత్తులో తెలుగుదేశం పరిణామాలు ఏ రకంగా ఉంటాయో గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.